అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఊరి స్నేహం ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. పట్నం స్నేహం పైసలు మరియు పని ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. తినే తిండి వరకే ఆలోచిస్తున్నాం. ఆరోగ్యం అంటూ మనసుకి మాత్రం తెలిసి కూడా విషయాన్నే నింపుతున్నాం. దేవుడు సైతం స్పందించలేని బంధం రక్త సంబంధానికన్నా విలువైన అనుబంధం. పరిమళంలో గంధాన్ని మించిన సుగంధం ఆప్తమిత్రుడనే స్నేహబంధం. పిలిచే హృదయం కన్నా తలచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. చేసిన తప్పును ఒప్పుకొని సారీ చెప్పే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. అలాంటి వారే నిజాయితీగా ఉంటారు. వాళ్ళు ఈగో కంటే మీకే ఎక్కువ విలువనిస్తారు అని తెలుసుకోండి. అది బంధమైన స్నేహమైన. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడే మనిషికి రూపానికి మించిన విలువ. అతిథి ఇంటికి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది శుభ్రంగా ఉంచుతాం. అలాంటిది భగవంతుడిని మన మనస్సులో ఉంచుకోవాలంటే మన మనసెంత శుభ్రంగా ఉంచుకోవాలి? 10 మంది మంచి కోసం ఒకసారి తల వంచినా తప్పు లేదు, కానీ ఒకరి మెప్పుకై మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టకండి. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. అవసరం ఉన్నంత వరకే బంధమైన బంధుత్వమైన. వాళ్ళ అవసరం తీరాక మనతో బంధుత్వం భారంగా మారిపోతుంది. నేను కావలసిన వారి మీద శ్రద్ధ తీసుకుంటా, కానీ చెప్పను. ఎందుకంటే బంధాల్ని నేను నిర్వర్తిస్తా, తూకం వేయకుండా. అకారణంగా ద్వేషించేవారు ఉన్నారు, శంకించేవారు ఉన్నారు, విశ్వసించని వాళ్ళు ఉన్నారు. అదే చోట నువ్వు ఉన్నావు, వారందరూ తప్పు అని నిరూపించడానికి. గుర్తు చేసుకోవడం, గుర్తుకి రావడం, ఈ రెండూ నిజానికి ఒక్కటి కాదు. మనకి అవసరమైనప్పుడు వచ్చే ప్రతి క్రియ మొదటిదైతే మన ప్రమేయం లేకుండానే మనల్ని చుట్టుముట్టి సతాయించేది రెండోది. వండటం కష్టమని, తిన్నవి కడగటం కష్టమని హోటల్ తిండికి అలవాటు పడితే రేపు డాక్టర్లు కష్టమంటారు. నువ్వు పొరపాటున ఓ తప్పు చేస్తే నిందించడానికి అందరూ ముందుంటారు, కానీ ఆ తప్పును సరిదిద్దే తోడ్పాటును అందించడానికి ఎవ్వరూ ముందుకు రారు. నిమిషానికి 72 సార్లు కొట్టుకునే గుండె ఏకంగా 92 సార్లు కొట్టుకుంటుందంటే ప్రేమించే మనిషి ప్రక్కనే ఉన్నారని అర్థం. నోటిలో నుంచి వచ్చే మాటని అదుపు చేయగల వాళ్ళు ప్రపంచంలో దేనినైనా జయించగలుగుతారు. మాట చాలా శక్తివంతమైనది. చెడ్డ పని కన్నా చెడ్డ మాట చాలా ప్రమాదకరమైనది. నీ ఆలోచనలే నిన్ను బలవంతుడిగా మారుస్తాయి. అందుకే ఆలోచనలు ఎప్పుడూ దృఢంగా ఉండాలి. ఆకులు రాలాయి అంటే కాలం మారి చెట్టుకి మరలా కొత్త ఆకులు వస్తాయి అని అర్థం. అలాగే కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉంటే కష్టాలు తీరే మార్గం వస్తుంది అని అర్థం. క్రింద పడకుండా నడక నేర్చుకోలేము, ఓటమి చూడకుండా విజయం తెచ్చుకోలేము, కష్టం చేయకుండా భవిష్యత్తు నిర్మించుకోలేము, కన్నీరు జారకుండా జీవిత సముద్రాన్ని దాటలేము. ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది. మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. నీకు నచ్చిన వారితో ప్రేమగా ఉండు, నీకు నచ్చిన వారితో నిజాయితీగా ఉండు. ఆడవారితో ఎలాంటి పని ఉన్నా ఒంటరిగా ఉన్నప్పుడు తన ఇంటికి వెళ్ళరాదు.